శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో జరిగిన వివిధ శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్లయితే, సింగరేణిలో జరిగిన బొగ్గు కుంభకోణానికి సంబంధించి హరీష్ రావు గారు ఏదైతే బయట పెట్టిండో అది రోజుకొక మలుపు తిరుగుతా ఉన్నది. మరోవైపు సింగరేణిలో తవ్విన కొద్దీ పెంకులే అన్న చందంగా ఇప్పుడు ఏదైతే సైట్ విజిట్ సర్టిఫికేట్ తోటి తన అనుయాయులకు మైనస్ లో పోయే టెండర్లను ఎక్సెస్ లో ఇప్పించి వందల కోట్ల రూపాయలు దోపిడీకి గురైతా ఉన్నాయో అదే రీతిలో మరి ఏదైతే ఆ సోలార్ ఎనర్జీ సిస్టమ్లకు ఏదైతే పోయిందో సోలార్ పవర్ విద్యుత్తును మరి ఇక్కడ ఏదైతే ఉత్పత్తి చేయడానికి సోలార్లను పిలిచిందో వాటిలో కూడా సుమారు 500 కోట్ల రూపాయల మరి ఇక్కడ నష్టం జరిగింది. తమ అనుయాయులకు ఇదే సైట్ విజిట్ సర్టిఫికెట్ తో పాటు ఏదైతే 3 వివిధ చోట్లలో ఉన్నటువంటి ఆ సోలార్ విద్యుత్ ప్లాంట్లకు సంబంధించి వాటిని ఒకే యూనిట్ గా మార్చి చిన్న చితక మరి ఎవరైతే కాంట్రాక్టర్లు ఉంటారో వారు ఎవరిని రాకుండా తమ అనుయాయులకే సేమ్ అదే విధంగా సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధన పెట్టి వాళ్ళకి ఇప్పించుకొని ఏదైతే 3.5 కోట్లు ఒక్క మెగావాట్కు 3.5 కోట్లు మరి ప్రైవేటు వ్యక్తులు ఏదైతే తమ సొంత స్థలంలో ఉత్పత్తి చేసుకుంటారో స్థలంతో కలిపి ఒక యూనిట్ కు 3.5 కోట్లు పడితే సింగరేణి స్థలం ఇచ్చి సుమారు 5.5 కోట్ల రూపాయలు మరి వెచ్చిస్తా ఉంటే అంటే ఒక్కో యూనిట్ కు మరి ఇక్కడ 2 కోట్ల చొప్పున 107 యూనిట్లకు సంబంధించి మరి ఒక చోట 67 మెగావాట్లకు సంబంధించి ఒక చోట మొత్తానికి 500 కోట్ల కుంభకోణం జరిగిందని, దానికి తోడు జిలటిన్ స్టిక్స్ కు సంబంధించిన కుంభకోణాన్ని కూడా నిన్న బయట పెట్టడం జరిగింది. ఏదైతే జిలటిన్ స్టిక్స్ కొనుగోలు మరి ఇక్కడ సింగరేణిలో ఏదైతే ఆ బ్లాస్టింగ్ కోసం వాడతారో ఆ జిలటిన్ స్టిక్స్ కొనుగోలుకు 30% పెంచి మరి ఇక్కడ వాటికి టెండర్లు విలువాలని చెప్పి ఏదైతే చెప్తారో 2 డైరెక్టర్లే ససెమిరాని ఒక డైరెక్టర్ రాజీనామాకు దారితీసిందని మరొక డైరెక్టర్ రివర్షన్ కు గురైందని చెప్పి కూడా నిన్న ఆధారాలు బయట పెట్టడంతో సింగరేణిలో పెద్ద భారీ కుదుపే ఉన్నది. దాంతో పాటు ఏదైతే హరీష్ రావు గారు రాసిన లేఖల సందర్భంగా అదేవిధంగా ఈ 7 టెండర్లు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధన పేరుతోటి ఇలా 7 కాంట్రాక్టులు మరి ఇక్కడ ఎక్సెస్ కు పోయిన అంశం మీద కూడా మరి ఇక్కడ కేంద్ర బొగ్గు గనుల శాఖ దృష్టి సారించింది. ఇప్పటికే 2 నిపుణుల కమిటీ తోటి దాని విచారణకు ఆదేశించి పూర్తి నివేదిక ఇవ్వాలని కోరగా, మరోవైపు సాక్షాత్తు బొగ్గు గనుల శాఖ కేంద్ర మంత్రే మరి ఇక్కడ సింగరేణి బోర్డు సమావేశంలో పాల్గొంటా ఉన్నాడు అని అంటే ఈ అంశం ఎంత మరి ఇక్కడ పెద్ద ఎత్తున మరి ఇక్కడ ఈ రెండు ప్రభుత్వాలను కుదిపేస్తుందో చూడవచ్చు. మరోవైపు భట్టి విక్రమార్క రగిలిపోతా ఉన్నాడట. తనను ఏదైతే అవినీతి పరుడుగా చిత్రీకరించడానికి ప్రయత్నించిండో రేవంత్ రెడ్డి, ఆయన భాగవతం మొత్తాన్ని బయట పెడతా ఆయన బామ్మరిది సృజన్ రెడ్డి ఇవాళ మరి ఇక్కడ సింగరేణిని హస్తగతం చేసుకున్నాడని చెప్పి ఆయన కూడా పాత సీఎండి ఎవరైతే ఉన్నారో మరి ఇక్కడ బలరాం నాయక్ ఆయనను పిలిపించుకొని పాతయాన్ని తవ్వి తోడుతా ఉన్నాడట. మరోవైపు బలరాం నాయక్ ఎక్స్టెన్షన్ ఇవ్వడానికి మరి ఇక్కడ భట్టి విక్రమార్క సిఫారసు చేసినప్పుడు కూడా రేవంత్ రెడ్డి ససేమిరాని ఆయన పక్కకు పెట్టడంతో బలరాం కూడా మరి ఇక్కడ రేవంత్ రెడ్డి మీద ఆగ్రహంగా ఉండి వాళ్ళ చిట్టా మొత్తం కూడా మరి ఇక్కడ ఏదైతే భట్టి విక్రమార్క గారికి అప్పచెప్పినని ఆ తర్వాత ఆయన ప్రస్తుత సీఎండీని కూడా పిలిపించుకొని వాటికి సంబంధించిన వెరిఫై చేసుకుంటా ఉన్నాడని చెప్పి మొత్తంగా బొగ్గు కుంభకోణం రేవంత్ రెడ్డి మెడకే చుట్టుకున్నది. ఏదైతే తన సృజన్ రెడ్డికి బొగ్గునంతా కూడా గప్పగుత్తగా అప్పచెప్పడం కోసం మరి ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అదేవిధంగా భట్టి విక్రమార్కను మరి ఇందులో నుంచి తప్పియడం కోసం 2 మీడియా హౌజులను వాడుకున్నాడో ఇవాళ అది తన మెడకే చుట్టుకొని మరి ఇక్కడ గతంలో చూసుకున్నట్టయితే బొగ్గు కుంభకోణం 1,50,000 కోట్ల బొగ్గు కుంభకోణంతో కాంగ్రెస్ నామరూపం లేకుండా పోయింది కేంద్రంలో. ఇవాళ ఇక్కడ చూసుకున్న సింగరేణి బొగ్గు కుంభకోణమే ఇవాళ కాంగ్రెస్ కొంపముంచడానికి సిద్ధమైందని చెప్తా ఉన్నారు. మరోవైపు ఏదైతే సిట్ పేరుతోటి ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసును విచారణ జరిపించి ఈ అటెన్షన్ అంతా కూడా అటు డైవర్షన్ చేయడానికి రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు ఏవి ఫలించడం లేదు. మొన్నటికి మొన్న హరీష్ రావును ప్రశ్నించడానికి ప్రయత్నించిండు. మరి నిన్నటి రోజున కేటీఆర్ ను మళ్ళీ సిట్టు పిలిచింది విచారణ కోసం. మరి ఇందులో చూసుకున్నట్టయితే ఏదైతే అసెంబ్లీలో మరి ఇక్కడ ఆ పూర్తిగా కౌరవ సభలాగా నడుస్తున్న అసెంబ్లీలో కృష్ణార్జున్ లాగా వీళ్ళిద్దరే ఏదైతే 12 మంది మంత్రులను చెడుగుడాడుకుంటా ఉన్నారో ఇవాళ పోలీస్ ఆఫీసర్లను చెడుగుడాడుకోవడం వాళ్ళకు పెద్ద లెక్క కాదు. దాంతో మరి ఏదైతే సిట్టు ప్రశ్నలు వేస్తే నీళ్లు నమలాల్సిన ఈ రాజకీయ నాయకులు ఇవాళ కేటీఆర్ హరీష్ రావులు ప్రశ్నలు వేస్తే సిట్టు అధికారులే నీళ్లు నమలే పరిస్థితి వచ్చిందని అంటే మరి ఇక్కడ కోడిగుడ్డు మీద ఈకలు వీకి పీకమని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంటే అధికారుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో సిట్టులో ఉన్న వాళ్ళ
మరి అధికారులను చూస్తే తేటతెల్లమవుతుందనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక స్థానికంగా చూసుకున్నట్టయితే ఆర్ఎండ్బి రోడ్డు వెడల్పులో భాగంగా మరి ఇక్కడ ఇది అధికారుల అలసత్వమా లేకపోతే కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా కానీ ఇక్కడ బేగంపేట ఎక్స్ రోడ్ నుంచి మరి ఇటు ఒడేడు వైపు వెళ్ళే దారిలో ఏదైతే ఎక్స్టెన్షన్ చేస్తా ఉన్నారు, రోడ్డు డబుల్ రోడ్ చేస్తా ఉన్నారు, అందులో భాగంగా ఈ కరెంటు పోల్లను ఇక్కడనే పెట్టి మరి దాని చుట్టూ రోడ్ వేయడం మూలంగా ఇవాళ రోడ్డు వెడల్పుతోటి ప్రజలకు ఉపయోగం మాట దేవుడెరుగు. మరి దాంతో ఇవాళ ఉల్టా ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉన్నది. ఇక ఇక్కడ నుంచి ఈ రోడ్డును ఎక్స్టెన్షన్ చేసిరు ఇక్కడ వరకు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ప్లేస్ అంతా కూడా ఇప్పుడు నిరుపయోగంగా మారింది. ఇక్కడ మరి ఎవరైనా మరి ఏదైతే రోడ్డు వెడల్పు ఉన్నది కదా అని చెప్పి యువతలే పైన ఏదైతే ఇక్కడ నుంచి పోయే తరుణంలో మరి ఇక్కడ నుంచి వెళ్తా ఉంటే ఈ ఫోల్ అడ్డం వస్తుంది, యువతల నుంచి వస్తా ఉంటే ఈ ఫోల్ అడ్డం వస్తుంది. మరి ఫోల్కు కనుక ఏదైతే దానికి యాక్సిడెంట్ అయితే బాధ్యులు ఎవరన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కేవలం కాంట్రాక్టర్లకు జేబులు నింపడం కోసం ఈ మెజర్మెంట్ అంతా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మెజర్మెంట్ రావడం కోసం ఇక్కడ ఫోన్లను మధ్యలో పెట్టి సుమారు 10 కరెంటు ఫోన్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి మరి ఇక్కడ నాగపల్లి ఊరు చివర దాటే వరకు 10 ఫోన్లు ఉన్నాయి. ఆ 10 ఫోన్లను కూడా నడి రోడ్డు మీద పెట్టి ఇవాళ రోడ్డు విస్తరణ చేస్తా ఉన్నారు అని అంటే ప్రజల ప్రాణాలతోటి ఇటు అధికారులు ఇటు మరి రాజకీయ నాయకులు ఏదైతే ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు ఏ విధంగా ఆటలాడుకుంటా ఉన్నారో మనం ఇక్కడ చూడవచ్చు. మరి ఇక్కడ ఉన్న పరిస్థితిని చూసినట్టయితే మరి ఏదైతే రోడ్ వేసినాక ఫోల్ వేసిండ్రా లేదంటే ఫోల్ వేసిన తర్వాత రోడ్ వేసిర్రా అని చెప్పి ఇక్కడ గుసగుసలాడుకుంటున్న పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే రోడ్డు మధ్యలో కరెంటు పోల్ ఉండడం మరి ఇది ఎంతవరకు సమంజసం? రోడ్డు వెడల్పే చేయాల్సి వచ్చినప్పుడు ముందుగా ఈ కరెంటు పోల్లను పక్కకు జరిపి ఆ తర్వాత రోడ్డు వెడల్పు చేస్తారా లేదంటే ఈ కరెంటు పోల్ చుట్టూ మరి ఇక్కడ ఈ విధంగా రోడ్ వేస్తారా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. అంటే అధికారుల నిర్లక్ష్యానికి ఈ ప్రాంత ప్రజాప్రతినిధి, ఎందుకంటే ఆయన ఇక్కడ ఉండరు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందో ఆయనకు తెలియదు. కనీసం ఇక్కడ అలా కింది స్థాయి నాయకులను ఆయన వివరిస్తారంటే అది లేదు. మరి ఇక్కడ ఏమైతే మా జేబులు నిండుతున్నాయా లేదా అనేది చూసుకోవడం తప్ప ఇక్కడ అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మక్కై ప్రజాధనాన్ని దోసుకోవడానికి ఇలాంటి మరి నిరర్ధకమైన పనులు ఏ విధంగా చేస్తా ఉన్నారో ఒక్కసారి ఉన్నతాధికారులైనా మరి దీని మీద దృష్టి కేటాయించాల్సిన అవసరం ఉన్నది. ఇక మరోవైపు చూసుకున్నట్టయితే సింగరేణిలో భారీ కుంభకోణం జరుగుతా ఉన్న అంశాన్ని మనం చూస్తా ఉన్నాం. ఏదైతే సృజన్ రెడ్డి అనే పేరు మనకు పెద్ద ఎత్తున వినబడుతున్న అంశాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. ఎవరా ఈ సృజన్ రెడ్డి అని అంటే సోదా కన్స్ట్రక్షన్ కు సంబంధించి సోదా కన్స్ట్రక్షన్ మరి ఎప్పుడు మొదలైంది? 2021లో మొదలైంది. 21-22లో వాళ్ళకు సంబంధించిన ఏదైతే వాళ్ళ వార్షిక నివేదికలు కనుక చూసుకున్నట్టయితే విస్తుగొలిపే అంశాలు కనబడతా ఉన్నాయి. ఇక్కడ 2020-21లో వాళ్ళ వార్షిక ఆదాయం వచ్చేసి 35,546, 21-22లో 22,114 రూపాయలు వాళ్ళ వార్షిక లాభం. మరి ఆ సోదా కన్స్ట్రక్షన్ ఇవాళ సింగరేణిని శాసిస్తున్నటువంటి మరి సోదా కన్స్ట్రక్షన్ దేంతో ప్రారంభమైంది? 7 లక్షల వర్కులు ఏదో చేసినామని చెప్పి చూపించుకొని మరి ఇక్కడ 21-22లో 20-21లో కూడా 7 లక్షల వర్కులు చేసినామని చెప్పి మరి రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అట. అంటే వీళ్ళు చేసిన పనుల ద్వారా 7 లక్షల రూపాయల పనులు, వీళ్ళు చేసింది 7 లక్షల పనులు. ఇవాళ సింగరేణిలో 100 కోట్ల మరి కుంభకోణానికి తెరనైపిన సోదా కన్స్ట్రక్షన్ కు సంబంధించిన అసలు భాగవతం ఇది అని చెప్పి నిన్నటి నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నది. ఇగో ఇలాంటి వ్యక్తులకు ఇవాళ 22% మైనస్ లో పోయేదాన్ని ఏదైతే సోదా కన్స్ట్రక్షన్ కు సంబంధించి VK7లో మరి నాకు 12% ఎక్సెస్ ఇచ్చిండు. అంటే ఒక 12 అవి ఒక 22 వేసుకున్న 34% అంటే 500 కోట్లలో మరి ఇక్కడ 160 కోట్లు అప్పనంగా 170 కోట్ల రూపాయలను మరి ఇక్కడ మీదనే కట్టబెట్టిండ్రు. దాంతో పాటు ఇక్కడ సంబంధించి C5 కానీ అదే విధంగా ఇతర చోట్ల జరిగినాయి. కానీ మొన్నటికి మొన్న GVR అనే సంస్థ SRP మరి ఓసీలో ఆ GVR అనే సంస్థ ఆల్రెడీ మరి 2 సంవత్సరాలకు కాంట్రాక్ట్ ఇస్తే మరి సంవత్సరం తర్వాత ఈ సిండికేట్ అంతా రింగ్ అవుతా ఉన్నది. నేను మైనస్ ఎందుకు చేయాలని ఆ 1 year లోనే పనులు వదిలేసి వేరే కంపెనీ పేరు మీద మళ్ళీ ఎక్సెస్ కు మళ్ళీ అదే సంస్థ పనులు చేపడతా ఉన్నది అని అంటే ఈ రింగు ద్వారా సింగరేణి ఏ విధంగా దోచుకుంటా ఉన్నారు. ఆ దోపిడీకి మూల కారణం అని చెప్పబడుతున్నటువంటి సృజన్ రెడ్డి కంపెనీ సోదా కన్స్ట్రక్షన్ ఎక్కడి నుంచి మొదలైంది, ఇప్పుడు 100 కోట్లకు ఏ విధంగా పరగలెత్తింది పోయి మరి సింగరేణి ధనం ఏ విధంగా దుర్వినియోగం అవుతా ఉన్నదో కూడా ప్రజలందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి.
ఇంకొక ప్రధాన వార్తను కనుక చూసుకున్నట్టయితే మన మంథని నియోజకవర్గానికి సంబంధించి మరి ఇక్కడ రెడ్డిగాన్ల కులస్తులు బీసీ సర్టిఫికెట్లు తీసుకొని మరి ఇక్కడ బీసీల హక్కులను హరిస్తా ఉన్నారని చెప్పి ఏదైతే పెద్ద ఎత్తున మరి ఇక్కడ ఆరోపణలు వెలువడుతున్నాయో, విమర్శలు వెలువడుతున్నాయో, ముగ్గురు సర్పంచులు మరి ఇక్కడ బీసీ సర్టిఫికెట్ తోటి ఎన్నికైండ్రు. కాళేశ్వరం కానీ, అదేవిధంగా బొమ్మపూర్ కానీ, అదేవిధంగా ఇక్కడ గుండ్రాజ్పల్లికి సంబంధించి కానీ వీళ్ళందరూ కూడా మరి ఏ విధంగా వీళ్ళు ఈ రకంగా అవి ఏదైతే బీసీ సర్టిఫికెట్లు తీసుకున్నారో దాని మీద పెద్ద ఎత్తున మరి విమర్శలు వ్యక్తం అవుతా ఉన్నాయి, ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి, కోర్టుకు వెళ్తా ఉన్నారు, బీసీ కమిషన్కి వెళ్తా ఉన్నారు. మరి ఇక్కడ బీసీ కమిషన్ దీనికి తెరదించింది. మరోవైపు చూసుకుంటే గుండ్రాజ్పల్లి సర్పంచ్ అయితే ఏకంగా మరి దొంగ సర్టిఫికెట్ పెట్టుకొని మరి ఇక్కడ ప్రాంతానికి సంబంధం లేని చోట నుంచి సర్టిఫికెట్ తీసుకున్న పరిస్థితిని కూడా చూసినాం. మరి వీటన్నిటి కూడా చరమగీతం పాడుతూ నిన్నటి రోజున బీసీ కమిషన్ మరి ఇక్కడ కలెక్టర్కి ఆదేశాలు జారీ చేసింది. దాంతో కలెక్టర్ కూడా మరి ఏదైతే భూపాల్పల్లి, జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో మాత్రమే ఉన్నారు. మంత్రి నియోజకవర్గానికి సంబంధించి ఇటు పెద్దపల్లి జిల్లాలో రెడ్డిగాన్ల కులాస్తులు అనే వాళ్ళు మరి అరుదుగా ఉన్నారు. మరి అటు చూసుకున్నట్టయితే భూపాల్పల్లి జిల్లాకు సంబంధించి కాటారం అయితేంది, మాదేపూర్ అయితేంది, మరి ఇక్కడ ఈ రెండు మండలాల్లో అదేవిధంగా మల్హార్ మండలంలో కూడా రెడ్డిగాన్లు అధికంగా ఉన్నారు. మరి ఇక వాళ్లకు రెడ్డిగాన్ల అనే వాళ్లకు బీసీ సర్టిఫికెట్ ఇవ్వద్దు అని చెప్పి నిన్న రోజున స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది 20వ తేదీ రోజున. మరి ఇక్కడ తెలంగాణ కమిషన్ ఫర్ బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎవరికి కూడా రెడ్డిగాన్ల క్యాస్ట్ యాడ్ obtained a BC certificate earlier, and if Me Seva centers are issuing BC certificates again on the basis of such earlier certificates, the same is against the instruction of the government. Therefore, the district collector Jayashankar Bhupalpalli district is hereby requested to issue necessary instruction to all the Tahsildars and Me Seva centers not to issue any BC certificates to persons belonging టు ద రెడ్డిగాన్ల క్యాస్ట్ అండర్ ద ఎనీ సర్కమ్స్టాన్సెస్ అని చెప్పి మరి రెడ్డిగాన్ల వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో బీసీ సర్టిఫికెట్లు ఇవ్వద్దు అని చెప్పి మరి ఇప్పటికే ఇష్యూ అయిన వాళ్ళకు కూడా మీ సేవ ద్వారా మళ్ళీ వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఏదైతే ఎంఆర్ఓ సంతకం అవసరం లేకుండానే, కొత్త సర్టిఫికేట్ అవసరం లేకుండానే దాన్నే రీఇష్యూ చేస్తారు. కాబట్టి ఇక నుంచి రెడ్డిగాన్ల వాళ్ళు ఎవరికి కూడా మీరు మరి మీ సేవ వాళ్ళు కూడా సర్టిఫికెట్లు ఇవ్వద్దు, ఎంఆర్ఓ కూడా సర్టిఫికెట్లు ఇవ్వద్దు, పాత సర్టిఫికెట్లు కూడా పరిగణలోకి తీసుకోవద్దు అని చెప్పి మరి భూపాల్పల్లిలో జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపల్ కమిషనర్ కూడా పెట్టిండ్రు. బీసీ స్థానంలో రెడ్డిగాన్ల వాళ్ళు గాన్ల సర్టిఫికెట్ తీసుకొని వచ్చినా కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేయొద్దు అని చెప్పి చెప్పిన పరిస్థితి. దానికి మరి గాన్ల సర్టిఫికెట్ ఉన్నది కదా, బీసీఏ కదా, ఎందుకు యాక్సెప్ట్ చేయరు అని అంటే మరి దానికి ఒక మార్గం ఉన్నది. ఏదైతే లేటెస్ట్ గా మీరు మీ సేవ నుంచి తెచ్చుకోండి అని చెప్పి చెప్పినట్టయితే వాళ్ళు లేటెస్ట్ సర్టిఫికెట్ పోతే ఎట్లాగో మీ సేవ వాళ్ళు ఇయ్యరు కాబట్టి మరి దాంతో మరి ఇక్కడ వాళ్ళను బీసీలో వాళ్ళు బీసీల ఏదైతే హక్కులను హరించడానికి ప్రయత్నం చేస్తుందో దాన్ని అరికట్టే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా కూడా మరి ఇక్కడ ఈ ముగ్గురు సర్పంచుల వివాదంతో రెడ్డిగాన్ల క్యాస్ట్ అనేది బీసీలలో లేదు అని చెప్పి మరి ఇక్కడ ఆల్రెడీ బీసీ కమిషన్ స్పష్టం చేసింది. దీని మీద ఇక నుంచి రెడ్డిగాన్ల వాళ్ళు గాన్ల పేరుతోటి సర్టిఫికెట్లు తీసుకోవడం చెల్లదు కాబట్టి మరి ఇక్కడ దొంగ సర్టిఫికెట్ తీసుకున్నటువంటి కాటారం మండలానికి సంబంధించిన సర్పంచ్ మరి అదేవిధంగా గాన్ల సర్టిఫికెట్ మీద పోటీ చేసిన మరి ఇక్కడ మదేపూర్కు సంబంధించిన ఇద్దరు సర్పంచుల పరిస్థితి మరి వాళ్ళ భవిష్యత్ ఏందనేది మరి ఇక్కడ కలెక్టర్ తేల్చాల్సిన అవసరం ఉన్నది. మరి దీని మీద ఇప్పటికే కోర్టులలో కూడా నలుగుతా ఉన్నాయి. ఏది ఏమైనా రెడ్డిగాన్ల అనేది మరి బీసీ కాదు అన్నారు కాబట్టి నైతికంగా వాళ్ళ ముగ్గురు రాజీనామా చేయాల్సిన అవసరం అయితే మరి ఇక్కడ ఉన్నదని చెప్పి తేడతెల్లం అయితే ఉన్నది. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే నిలదీసిన కేటీఆర్ నీళ్లు నమిలిన సిట్టు, కేటీఆర్ ప్రశ్నలతో విచారణాధికారులు ఉక్కిరిబిక్కిరి. బీఆర్ఎస్ నేతల సొంత మంత్రుల ఫోన్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోన్లు ట్యాప్ చేయడం లేదా, వ్యక్తిత్వ హననానికి పాల్పడడం మీ ఉద్దేశమా, టీవీ సీరియల్ లాగా ఎన్నాళ్ళు విచారణ జరుపుతారు, మాకు ఇచ్చిన వాళ్ళే కాంగ్రెస్ బీజేపీ టీడీపీలకు ఎలక్ట్రోల్ బాండ్లు ఇచ్చిండు, వారి సంగతి ఏంది, ఆ పార్టీల వాళ్ళు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లేనా, సిట్ అధికారులను సూటిగా ప్రశ్నించిన కేటీఆర్. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ కాలేదన్న అధికారులు. బీఆర్ఎస్ సోషల్ మీడియా బాధ్యులు ఎవరని కూడా ఆరాట. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ లో మీ పాత్ర ఏంటని విచారణకు ఆదేశించి విచారణకు రావాలని చెప్పి ఏదైతే నోటీసులు జారీ చేసిరో విచారణకు వెళ్ళిన కేటీఆర్ మరి ఇక్కడ ప్రశ్నలతోటి వాళ్ళనే ఉక్కిరి బిక్కిరి చేసిందట. ఎన్ని రోజుల పాటు ఈ టీవీ సీరియల్ లాగా సాగదీస్తారు. 2 సంవత్సరాల నుంచి మరి ఇక్కడ సిట్టు ఏదైతే విచారణ పేరుతోటి నడుస్తూనే ఉన్నది. ఫోన్ ట్యాపింగ్ అంశం ఒకవైపు సుప్రీంకోర్టు అదంతా ట్రాష్ అని తేల్చినప్పటికీ మరోవైపు వేరొక కేసులో హరీష్ రావు మీద ఏదైతే మరి ఇక్కడ ఆ విచారణ చేపడతామని చెప్పి మరి వెళ్తే ఆయన కోర్టుకు వెళ్తే కోర్టు ఏదైతే కొట్టేసిందో దాన్ని సుప్రీంకోర్టు కూడా వెళ్తే సుప్రీంకోర్టు కూడా అదంతా ట్రాష్ అని చెప్పి కొట్టేసింది. అయినప్పటికీ కూడా దాన్నే కొడుగుటి మీద వెలికడానికి మీరు వ్యక్తిత్వ హననాలు చేయడానికి ఎందుకు దీన్ని ఈ విధంగా మరి ఈ అంశాన్ని
అంశాన్ని వాడుతా ఉన్నారని చెప్పి, దాంతో పాటు వ్యక్తిత్వ హననాలకు ఎందుకు పాల్పడతా ఉన్నారు, హీరోయిన్లతోటి ఫోన్లు ట్యాప్ చేసినామని చెప్పి బయట లీకులు ఇచ్చిండ్రు. ఇవాళ మీడియా మరి ఇక్కడ ఏదైతే టీవీ ఛానల్ కానీ యూట్యూబ్ ఛానల్ కానీ నోటికి వచ్చినట్టు వాళ్ళు ప్రసారం చేస్తా ఉన్నారు. మీరేమో మళ్ళీ హీరోయిన్లు ట్యాప్ కాలేదంటారు. మరి ఇప్పుడు వచ్చిన కథనాలకు ఎవరు బాధ్యులు అని చెప్పి, అదేవిధంగా ప్రస్తుత మంత్రులే కూడా ఫోన్లు ట్యాప్ అవుతా ఉన్నాయి, బీఆర్ఎస్ నేతలే ట్యాప్ అవుతున్నాయి, అవునా కాదా అని చెప్పి అడిగితే మేమేదో ఇబ్బంది పెట్టామని మరి ఇక్కడ ముఖ్యమంత్రి ఆదేశం మేరకు ఏదైతే దీన్ని అంతా కూడా డైవర్ట్ చేద్దామని, బొగ్గు కుంభకోణం అంశం ఏదైతే ఉన్నదో అది ప్రజల్లో చర్చకు రాకుండా పక్కదారి పట్టిద్దామని చెప్పి మమ్మలం పురిగొల్పితే మీరు మమ్మల ఉక్కిరి బిక్కిరి చేస్తా ఉన్నారని చెప్పి అధికారులే ముచ్చెమటలు పట్టిన పరిస్థితిని మరి నిన్నటి రోజున చూడవచ్చు. కేటీఆర్ చూసినట్టయితే ఎంత మరి ఇక్కడ నవ్వుకుంటూ బయటకు వస్తా ఉన్నాడో కూడా చూడవచ్చు. మరి అంటే ఇవాళ ఎవరు ఇబ్బంది పడతా ఉన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అంటే, మరి ఇక్కడ కోడిగుడ్డు మీద ఈకలు వీకడానికి లేని కేసును ఆపాదించి అందులో ఏదో ఒకటి వెతకాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి పోలీస్ అధికారులు ఇవాళ ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇవాళ ఏదైతే ప్రతిపక్ష నాయకులను వేధించడానికి మరి ఇక్కడ లేని కేసులు ఉన్నట్టుగా చూపించమని చెప్పి ఒత్తిడి చేస్తా ఉన్నారో, రేపటి రోజున ప్రభుత్వం మారినాక మా పరిస్థితి ఏందని చెప్పి కూడా వాళ్ళు ఆలోచనలో పడుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. డొల్ల కేసు అని తెలిసిన ట్యాపింగ్ తీగలాగేందుకు అపసోపాలు పడుతున్న సిట్ అధికారులను శుక్రవారం 7 గంటల పాటు సాగిన కేటీఆర్ విచారణ కొరుకుపడని అంశంగా మిగిలింది. సాధారణంగా అడిగే డాక్యుమెంటెడ్ ప్రశ్నలకు అదనంగా కేటీఆర్ విచారణాధికారులను రివర్స్ లో ప్రశ్నలు అడగడం కోసం మేరకు 2 ఏళ్లుగా లీకులతో, ప్రభుత్వం రాతలతో దాని వందిమాదిగా మీడియా తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుంటాన్ని సరైన వేదిక చూసుకొని కేటీఆర్ సూటిగా అడిగేశారు. విచారణాధికారులను వరుసపెట్టి ప్రశ్నలతో కడిగేశారు. మంత్రుల, బీఆర్ఎస్ నేతల ఫోన్లను కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాప్ చేయడం సహా పలు అంశాలపై కేటీఆర్ నిలదీతో సిట్ అధికారులు ఇరుకాటంలో పడ్డారు. సమాధానం చెప్పలేని తడబడుతూ తమకు సంబంధం లేదంటూ దాట వేసిండు. మరి ఎందుకు ఈ సీరియల్, ఎందుకు మరి డ్రామాలు అని చెప్పి అడిగితే వాళ్ళ దగ్గర మాత్రం సమాధానం లేదు. ఏమనంటే ఎలక్టోరల్ బాండ్స్ మీకు ఎట్లా వచ్చినాయి అని అడుగుతాడు. ఎలక్టోరల్ బాండ్స్ అనేటి అది వైట్ మనీ, వివిధ వాణిజ్య వ్యాపారవేత్తలు మరి ఇక్కడ ప్రభుత్వాలను నడపడానికి, పార్టీలను నడపడానికి, ఇవాళ ప్రజల కోసం సేవ చేయడానికి పార్టీలు నడవాలంటే వివిధ వాణిజ్య సంస్థల నుంచి, వివిధ మరి ఏదైతే గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర నుంచి, లేకపోతే ధనవంతుల దగ్గర నుంచి విరాళాలు సేకరిస్తారు. అది ఓపెన్ గా విరాళం సేకరిస్తారు. అది బ్యాంకు ద్వారా సేకరిస్తారు కాబట్టి ఎలక్టోరల్ బాండ్స్ ఇస్తారు. అది టీఆర్ఎస్ కి కాదు, కాంగ్రెస్ కి ఇచ్చిండు, బీజేపీకి ఇచ్చిండు, ఇంకా ఇతర పార్టీలకు కూడా ఇచ్చిండు. ఈ ఎలక్టోరల్ బాండ్స్ వెనుక ఉన్న ఆంతర్యం ఏంది? మీరు ఏదైతే ఫోన్ ట్యాప్ చేసి బెదిరించారు అంటే, బెదిరిస్తే బ్లాక్ మనీ ఇస్తారు కానీ వైట్ మనీ ఏ విధంగా ఇస్తారు? ఈ చిన్న లాజిక్ ఏ విధంగా మిస్ అయిన పోలీస్ అధికారులు అని చెప్పి కూడా పెద్ద ఎత్తున విమర్శలు అనిపిస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడాలి. ఇక డైవర్షన్ డ్రామా, లీకుల హంగామా, అసమర్థ రేవంత్ సర్కార్కు తెలిసినవి అవే వైఫల్యాలను దాసేందుకు రోజుకో కట్టుకథ. సింగరేణి స్కామ్ డైరెక్షన్ కే సిట్ విచారణ. 2 ఏళ్లుగా వ్యక్తి దానం చేస్తున్నారు. నా పరువుకు కలిగిన నష్టానికి బాధ్యులు ఎవరు? దీనిపై ప్రాణం పోయేదాకా కొట్లాడతా. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశానని లీకులు ఇస్తే లీకులు మీరే ఇస్తారు, అవన్నీ అబద్ధాలను మీరే రాస్తారు. మీడియా సమావేశంలో కేటీఆర్ భావోద్వేగం అని చెప్పి మరి ఇక్కడ డైవర్షన్ల డ్రామా, లీకుల హంగామా, మరి ఇక్కడ పూర్తి స్థాయిలో అసలు ఏం జరగకపోని ఏదైతే ఒక అంశం ఉన్నదో ఆ అంశాన్ని పక్కదారి పట్టియాలంటే ఇవాళ చూసుకున్నట్టయితే బొగ్గు కుంభకోణానికి సంబంధించి పెద్ద ఎత్తున మరి ఇక్కడ కుదుపుకు గురైంది. ఇటు స్వపక్షం వారిని ఇరికియాలని చెప్పి రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నంతో మరి ఆయన బావమరిది చేసిన ఈ ఏవైతే ఈ అక్రమాలన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి. దాంతో మరి రేవంత్ రెడ్డికి మెడకే ఈ బొగ్గు కుంభకోణం చుట్టుకున్నాయి. కాబట్టి దీని నుంచి మరి ఇక్కడ బయటపడాలంటే మళ్ళీ ఏదైతే ఆ బీఆర్ఎస్ ముఖ్య నాయకులనే మరి ఇందులోకి లాగాలే, ఏదైతే వాళ్ళను విచారణ పేరుతోటి మరి ఇక్కడ ఈ డైవర్షన్ చేయాలని చెప్పి లేని ఫోన్ ట్యాపింగ్ ని తీసుకొని వచ్చి 2 ఏళ్ల నుంచి మరి లాగి ఇవాళ ఎందుకంటే అది 5 ఏళ్ల దాకా కూడా అట్లే ఉంచుకుంటారు ఆ ఫోన్ ట్యాపింగ్ కేసును. ఎప్పుడు వాళ్ళ మీద వ్యతిరేకంగా ఎప్పుడైతే ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతోటి లేదంటే దోపిడీకి పాల్పడి దొరికిపోతుందో దాని నుంచి తప్పించుకోవడం కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇలాంటివి వాడుతా ఉన్నది. అయినప్పటికీ కూడా బొగ్గు కుంభకోణాన్ని విడిచిపెట్టేది లేదు అని చెప్పి హరీష్ రావు, కేటీఆర్లు మరి ప్రతినబోనిండ్రు. దాంతో మరి అక్కడ ఏదైతే ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ తోటి కోట్లాది రూపాయలు మరి సింగరేణి ధనం దోపిడీకి గురైందో, ఎక్సెస్ కాంట్రాక్ట్లతోటి మరి ఇక్కడ సింగరేణి కార్మికుల చెమటను దోచుకపోతా ఉన్నారో, దానికి తోడు మరో 2 కుంభకోణాలు కూడా బయటపెట్టిన పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. సింగరేణిలో మరో కుంభకోణం, 540 కోట్ల సోలార్ స్కామ్, కోల్ మాల్ రామగుండం ప్లాంట్లో అతిపెద్ద కుంభకోణం. అనుయాయుల కోసం 3 సైట్లు కలిపి టెండర్ వెలుగులోకి. కాంగ్రెస్ పెద్దల ఎక్స్ప్లోజివ్ స్కామ్, జెనెటిక్స్ కొనుగోలు పేరిట కొల్లగొట్టే కుట్ర. 30% ఎక్కువ ధరకు కొనుగోలుకు డైరెక్టర్లపై ఒత్తిడి. సైట్ విజిట్ తో ప్రకాశం కాని టెండర్ల గోల్మాల్. శ్రీరాంపూర్ ఓబీ టెండర్లోను భారీగా అక్రమాలు. రేవంత్ బామ్మది కోసం 7 సార్లు టెండర్ వాయిదా.
సీఎం అవినీతిని బయటపెట్టకుండా ఊరుకోం, కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి బొగ్గు స్కామ్ బీజం, దీనిపై వెంటనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి, సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐ విచారణకు ఆదేశించాలి, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు డిమాండ్ అని చెప్పి రామగుండంలో 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ లో అతిపెద్ద కుంభకోణానికి రేవంత్ ప్రభుత్వం తెరలేపిందని మాజీ మంత్రి హరీష్ రావు మళ్ళొక మరి ఇక్కడ ఏదైతే పెద్ద కుంభకోణాన్ని బయటపెట్టిన పరిస్థితి. 107 మెగావాట్లకు సంబంధించిన మరి 3 సైట్లను ఏకం చేసి ఇవాళ 3.5 కోట్లతోటి విత్ ల్యాండ్ తోటి మరొక ఒక మెగా యూనిట్, ఒక మెగావాట్ తయారు చేయడానికి ఒక ప్రైవేటు వ్యక్తి పెట్టుకుంటే సోలార్ కు 3.5 కోట్లు అయితే ఇవాళ సింగరేణి స్థలం ఇచ్చి 5.5 కోట్లు ఇచ్చుకుంటూ వాళ్ళతోటి మరి చేస్తా ఉన్నది. కాంట్రాక్టర్లందరినీ కూడా రింగ్ చేసిరు. ఏదైతే సైట్ విజిట్ సర్టిఫికేట్ తోటి బొగ్గు స్కామ్ నడుస్తా ఉన్నదో ఇక ఈ సోలార్ స్కామ్ కూడా అదే విధంగా అని చెప్పి ఆధారాలతో సహా నిన్న రోజున బయటపెట్టడంతో పాటు జిలెటిన్ 6 కుంభకోణం కూడా బయటపెట్టడం జరిగింది. ఏదైతే సింగరేణిలో బ్లాస్టింగ్ వాడే జిలెటిన్ 6 లో 30% పెంచి రేట్లు పెంచి టెండర్లు విలువాలంటే ఇద్దరు డైరెక్టర్లు అవి మా మెడకు చుట్టుకుంటే మేము ససేమిరా సంతకాలు పెట్టమంటే మరి ఒక ఆయన మీద ఒత్తిడి చేస్తే రాజీనామా చేసిపోయినట, ఇంకొక ఆయన ఏమో ఆయన మీద ఒత్తిడి చేస్తే నేను ససేమిరా పెట్టా అంటే ఆయనను రివర్షన్ పంపి మళ్ళా ఏదైతే అది డైరెక్టర్ నుంచి మళ్ళా GM గా రిటర్న్ పంపించిన పరిస్థితి. ఇక ఈ రకంగా సింగరేణి దోపిడీకి గురైతా ఉన్నది. మరి ఇక్కడ సింగరేణి ఏ విధంగా మరి మనం సింగరేణి అనేది మరి గతంలో నష్టాల బాట నుంచి లాభాల బాటలోకి తీసుకొస్తా ఉంటే ఇవాళ కాంగ్రెస్ ఆ లాభాలన్నింటి కూడా దోసుకుపోతా ఉన్నది. మొన్నటికి మనం చూసినాం 6,000 కోట్లకు పైగా లాభాలు వచ్చినాయి అని చెప్పి మరి కాగితాల మీద చూపించి 4,000 కోట్లు సంస్థ మనుగడ కోసం ఖర్చు పెడతామని పక్కకు పెట్టి 2,000 కోట్ల నుంచే లాభాల వాటా వంచిండు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ మీది పైసలన్నింటినీ కూడా ఇగో ఈ ఎక్సెస్ టెండర్ల ద్వారా మరి ఇక్కడ తన అనుయాయులకు దోషి పెడతా ఉన్నారు. సింగరేణి కార్మికుల చెమటను రక్తంగా చేసి ఇలా ఉత్పత్తిని తీసుకొని వస్తే ఈ రకంగా దోపిడీకి గురైతా ఉన్నది సింగరేణి అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక నెక్స్ట్ టార్గెట్ ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ లీగల్ నోటీస్, సిట్ పేరిట ఇప్పటికే హరీష్ రావు కేటీఆర్ విచారణ, బీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా సర్కార్ అడుగులు అని చెప్పి నిన్నటి రోజున మరి ప్రవీణ్ కుమార్ గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పడం జరిగింది. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అంశం మీద సిట్ ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే వేసిందో ఆ టీంకి హెడ్ గా ఉన్నటువంటి సజ్జనారే ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నాడు. ఏదైతే రేవంత్ రెడ్డి 2015లో ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నాడో ఆ ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఆయన దొరకబట్టిందే సజ్జనారు. అప్పుడు మరి ఏదైతే SIBలో ఉన్నటువంటి సజ్జనారు ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసి ఇది జరగబోతా ఉన్నదని చెప్పే మరి ఆయన ఈ అంశాన్ని దొరకబట్టి వాళ్ళ ఇంట్లో ముందస్తుగానే CC కెమెరాలు అరేంజ్ చేసి ట్రాప్ చేసి దొరకబట్టిండు. ఈ ట్రాప్ చేయడానికి కారణం ఫోన్ ట్యాపింగే అని చెప్పి దీనికి సజ్జనారే కారణం అని చెప్పి ఏదైతే అప్పుడు చెప్పిందో ఇవాళ అదే ఫోన్ ట్యాపింగ్ అంశానికి సజ్జనార్ను హెడ్ గా ఎట్లా పెడతారు? సజ్జనార్ అనటైనే మరి ఇక్కడ ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నాడు కదా, ఆయనకు విచారణ చేసే నైతిక హక్కు లేదు అని చెప్పడంతో పాటు ఈ అధికారులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉండగా మరి ఇక్కడ వీళ్ళ మీద 7 కేసులు నమోదైనాయి అని చెప్పి ఏదైతే ప్రవీణ్ కుమార్ ప్రెస్ మీట్ లో చెప్పిండో వెంటనే నిన్ననే ప్రెస్ మీట్ జరిగితే నిన్నటి రోజునే మరి ఇక్కడ ప్రవీణ్ కుమార్ గారికి ఇక్కడ సజ్జనార్ గారు నోటీస్ పంపించడం జరిగింది. మీరు ఏదైతే 7 కేసులు నమోదైనాయి అని చెప్పి చెప్తా ఉన్నారో వీటికి సంబంధించిన క్రైమ్ నెంబర్లు, పోలీస్ స్టేషన్లు ఎక్కడ, సెక్షన్లు ఏమేమి ఉన్నాయి, మరి దానికి సంబంధించి ఏ స్టేజ్ లో ఉన్నాయి, విచారణలో ఉన్నాయా, ఆల్రెడీ ఛార్జ్ షీట్లు వేసిందా, దీనికి సంబంధించిన పూర్తి అంశాలన్నింటినీ కూడా మాకు 2 రోజులలో మీరు సమర్పించకపోతే మీ మీద మరి పరువు నష్టం దావా చేస్తా, క్రిమినల్ పిటిషన్ కూడా దాఖలు చేస్తా అని చెప్పి నోటీసు జారీ చేసిండు సజ్జనార్. ఎందుకు అనంటే RS ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ కాబట్టి. ఎందుకు బీఆర్ఎస్ కాబట్టి ఎందుకు ఎత్తారు ఆయన అన్నాక ఎందుకు కేసు పెట్టారు? ఖచ్చితంగా మరి డిఫర్మేషన్ సూటు అది నోటీసు పంపితే దానిలో తప్పే ఉన్నది అని అంటే తప్పు లేదు, కానీ బీఆర్ఎస్ వాళ్ళకు మాత్రమే పంపితే తప్పు. దానికంటే ముందు ఇక్కడ నీ చిట్టా మొత్తం నా దగ్గర ఉన్నది. సజ్జనార్కు మల్లన్న మాస్ వార్నింగ్, ఏమని వార్నింగ్ ఇచ్చిండు? ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసినప్పుడు దొంగలకు వంత వాడుతున్నావు సజ్జనార్ అన్నాడు. అదొక మాట వదిలేస్తే ఇవాళ నువ్వు ఏదైతే ఎన్కౌంటర్లు చేసినావో ఆ ఎన్కౌంటర్లన్నీ ఫేక్ ఎన్కౌంటర్లు అన్నాడు. మరి నువ్వెందుకు తీన్మార్ మల్లన్నకు నోటీస్ ఇవ్వలేదు? ఫేక్ ఎన్కౌంటర్లు అని చెప్పినావు. నువ్వు దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? మరి ఒకవేళ ఆధారాలను ఇంకా 2 రోజులలో సమర్పించకపోతే మిమ్మల్ని మరి క్రిమినల్ చర్యలు తీసుకుంటాం, మరి డిఫర్మేషన్ పరువు నష్టం దావా చేస్తామని చెప్పి ఎందుకు నోటీసు పంపించలేదు అని అంటే తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ కాదు. ఈ పోలీసులకు మరి ఇక్కడ ఎవరు టార్గెట్ అంటే కేవలం బీఆర్ఎస్ నేతలే టార్గెట్. ఇవాళ ఏదో రకంగా బీఆర్ఎస్ నేతల మీద కేసులు పెట్టాలి. పాపం సజ్జనార్కు అర్జెంట్ గా డీజీపీ అయిపోవాలని ఉన్నది.
శివధర్ రెడ్డిని అయిపోతా ఉన్నది పీరియడ్. మరి నెక్స్ట్ సజ్జనారే లైన్ లో ఉన్నాడు కాబట్టి మరి రేవంత్ రెడ్డిని సంతోష పెడితేనే ఇవాళ మరి ఆ పీఠం ఎక్కే అవకాశం ఉంటాయి. కాబట్టి ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక మాజీ ఐపీఎస్, మరి రిటైర్డ్ ఐపీఎస్, ఆయన మీదనే క్రిమినల్ కేసులు పెడతామని చెప్పి నోటీసులు పంపిస్తా ఉన్నారు అని అంటే మరి ఇక్కడ బీఆర్ఎస్ అంటే ఎందుకు ఈ పోలీసులకు ఇంత కడుపు మంట అంటే కడుపు మంట ఏం లేదు, అవతలని సంతోష పెట్టాలంటే బీఆర్ఎస్ నేతల మీద కేసులు పెట్టి వేధించాలి. వేధిస్తే అక్కడ ఏ ఏ పదవి కావాలంటే ఆ పదవి వస్తుంది. మంత్రిలో కూడా అదే పరిస్థితి. మంత్రిలో అధికారులకు ఏమన్నా రావాలన్నా బీఆర్ఎస్ లను వేధించాలి. ఆఖరికి కాంగ్రెస్ వాళ్ళకు పదవులు రావాలన్నా కూడా బీఆర్ఎస్ లను లేదంటే పుట్టమధు గారిని మరి ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి తిట్టాలి, వీడియోలు చేసి తిట్టి అవి శ్రీధర్బాబుకు పెట్టాలి. అప్పుడు వీళ్ళు ఏదైతే ఆ పోస్టులకు లైన్ల ముందర లైన్లో ఉంటారు. అందుకే మంతనిలో విచ్చవిడిగా నోటికి వచ్చినట్టు అధికార పార్టీ మరి ఇక్కడ మదన్ తోటి నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఇది బీఆర్ఎస్ నాయకుల మీద కడుపు మంట ఎందుకు అనంటే ఇలా తీన్మార్ మల్లన్న అనేటోడు ఫేక్ ఎన్కౌంటర్లు చేసినవంటే కూడా ఇప్పటి వరకు వారం దాటింది, అయినా కూడా సప్పుడు లేదు. కానీ నిన్నటి రోజున ప్రెస్ మీట్ పెట్టి మరి నీకు విచారణ అర్హత లేదు, ఇదివరకే మీ మీద ఏదైతే ట్యాపింగ్ చేస్తారని చెప్పి ఆరోపణలు వివిధ పోలీస్ స్టేషన్ల కేసులు అయినాయంటే అవన్నీ ఇవ్వకపోతే నీ మీద పరువు నష్టం వేస్తా అని చెప్పి ఏకంగా ఒక మాజీ ఐపీఎస్ అధికారి మీద నోటీసులు ఇస్తా ఉన్నారు. అంటే ఎంతకు తెగిస్తా ఉన్నారు పోలీసు వాళ్ళు ఒకసారి ఆలోచన చేయాలి. ఇక బామ్మరిది గుట్టు తాగుతున్న బట్టి రేవంత్ ఇక తాడో బెడో తెలుసుకోవాలని నిర్ణయం. సింగరేణి మాజీ సీఎండితో రోజంతా రహస్య చర్చలు. సాయంత్రానికి ఫైల్ పట్టుకొచ్చిన తాజా సీఎండి అధికారిక షెడ్యూల్ రద్దు చేసుకుని మరీ మంతనాలు. సింగరేణి సెగతో వేడెక్కిన కాంగ్రెస్ రాజకీయాలు. మొత్తానికైతే బొగ్గు కుంభకోణం మరి ఇక్కడ వాళ్ళ ఆ పీఠాలను కదిలించే స్థాయికి వేయింది. ఇలా బొగ్గు కుంభకోణంలో రేవంత్ రెడ్డి మరి ఇక్కడ బట్టి విక్రమార్కను దోషం చేయాలని చూసిండు. మరి ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సోదరుని కంపెనీ కోసం మరి ఏదైతే సుషి ఇన్ఫ్రా కోసం అక్కడ 9 బ్లాక్ తమకే కావాలని చెప్పి అక్కడ ఏదైతే సైట్ విజిట్ నిబంధన ఏదైతే పెట్టిందో ఆ సైట్ విజిట్ నిబంధనలో గతంలో C5కి కూడా ఈ సుచి ఇన్ఫ్రా వేస్తే వాళ్ళకి సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వకుండా వేధించినట్టు ఒక మంత్రినైనా నేను చెప్తా కూడా ఇస్తలేరు అని చెప్పి ఆయన లొల్లి చేస్తే చివరి నిమిషంలో ఇచ్చిండ్రు. అప్పటికే టైం అయిపోయింది, వాళ్ళు ఆ టెండర్కు అర్హులు కాలేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి జరుగుతూ ఉన్నదని చెప్పి ఆయన ముందే పసిగట్టి దీన్ని పెద్ద ఎత్తున మరి గోల చేయడానికి ప్రయత్నం చేస్తే ఆయన నోరు ముగించడానికి ఎన్టీవీ ద్వారా మరి ఆయన మీద కథనాలు రాయించిండు. ఎన్టీవీ వాళ్ళు ఎందుకు రాసిరు కథనాలు అనంటే ఎన్టీవీకి సంబంధించిన నరేంద్ర చౌదరి అల్లునికి సంబంధించి మరి ఇక్కడ వెన్సర్ కంపెనీ సింగరేణిలో వెన్సర్ కన్స్ట్రక్షన్ అని చెప్పి ఇప్పుడిప్పుడే సింగరేణిలో అడుగుపెట్టింది. వాళ్ళు 9 బ్లాక్ ను కైవసం చేసుకోవాలి, దాన్ని బట్టి విక్రమార్కతో కలిపి అని చెప్పి ఏదైతే చేస్తా ఉన్నారో దానికి చెక్ పెట్టడానికి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి ఏబిఎన్ ద్వారా మరి ఇక్కడ ఈ 9 బ్లాక్ గుట్టంతా రట్టు చేసి సైట్ విజిట్ సర్టిఫికెట్ ఎట్లా పెడతా ఉన్నారు అని చెప్పి మరి ఇదంతా కూడా బట్టబయలు చేసిండు. కానీ సైట్ విజిట్ సర్టిఫికెట్ ద్వారా లబ్ధి పొందేదే మరి రేవంత్ రెడ్డి, లబ్ధి పొందేదే ఆయన బామ్మరిది. కాబట్టి బట్టి విక్రమార్క నేను ఈ సైట్ విజిట్ నిబంధన ద్వారా ఏదో ఒక్క 9 బ్లాక్ ను తీసుకుంటా అంటే మీరు మొత్తాన్ని సింగరేణినే మొత్తం ఆగం చేస్తా ఉన్నారు, సింగరేణినే మీ హస్తగతం చేసుకున్నారు, ఈ 9 బ్లాక్ అన్న నాకు ఇడిచిపెట్టరా అని చెప్పి ఆయన ఇప్పుడు కుతకుతలాడుతాడట. మొత్తం మీ బండారం అంతా తవ్వి బయట పెడతా అని చెప్పి ఇప్పుడు ఏదైతే 7 టెండాలు జరిగినాయో నిన్నటి రోజున మరి బయట పెట్టినటువంటి సోలార్ కుంభకోణం ఏదైతే ఉన్నదో వీటన్నిటిని కూడా బయటపెట్టి ఎక్సెస్లు ఏ విధంగా జరిగినాయో దాన్ని మరి పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి మెడకు చుట్టడానికి అన్ని ఫైళ్లు తయారు చేస్తానట. దానిలో భాగంగా పాత సీఎండి బలరాం ఎవరైతే ఉన్నారో ఆయన నిన్నటి రోజున 5-6 గంటలు రహస్యంగా చర్చలు చేసిరట. మొత్తం ఫైళ్లు తీసుకుని వచ్చి వాటి ఆధారంగా కొత్త సీఎండిని కూడా పిలిచి ఈ 7 టెండర్లు ఏ విధంగా ఎక్సెస్ పోయినాయి, ఎందుకు పోయినాయి, దానికి కావాల్సిన ఆధారాలన్నిటి కూడా సేకరిస్తా ఉన్నాడట. ఇటు అధిష్టానానికి పంపడంతో పాటు దీన్ని ఆయన కూడా మీడియాకు లీక్ ఇచ్చే రేవంత్ రెడ్డిని దోషం చేయడానికి అన్ని పగడ్బందీ ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నారు. మరి అందులో భాగంగా ఇటు సింగరేణిలో మరి ఇక్కడ కేంద్రం పెత్తనం ఉండదు, రాష్ట్రం పెత్తనమే ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రానికి 51% వాటా ఉంటే కేంద్రానికి 49% ఉన్నది. ఇప్పుడు ఏదైతే ఈ బొగ్గు కుంభకోణం జరుగుతా ఉన్నదో మరి ఇక్కడ మొట్టమొదటిసారిగా కిషన్ రెడ్డి సింగరేణి బోర్డు సమావేశానికి హాజరైతా ఉన్నాడు. సింగరేణి కార్యాలయాల్లో మొట్టమొదటిసారిగా ఇప్పటి వరకు ఏ కేంద్ర మంత్రి కూడా అడుగు పెట్టలేదట. ఇప్పుడు ఆయన అడుగు పెట్టబోతా ఉన్నాడు. సింగరేణిని మాకే ఇచ్చేయండి, మేమే నడిపించి చూపిస్తామని కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. మరోవైపు 2 మాత్రమే డైరెక్టర్లు ఉన్నారు కేంద్రానికి, మరో 2 డైరెక్టర్ల సంఖ్యను పెంచుకొని మరి ఇక్కడ ఈ తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాల్లో కూడా మరి ఇక్కడ వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవడానికి
ప్రయత్నం చేస్తా ఉన్నారట. ఏది ఏమైనా కానీ ఇవాళ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేది ఇవాళ రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకున్నది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మెడకు చుట్టుకున్నది, మరి బట్టి విక్రమార్క మెడకు చుట్టుకున్నది. ఓవరాల్ గా మరి ఇక్కడ క్యాబినెట్ ని ఒక కుదుపుతాంది. ఈ అంశం కనుక సీరియస్ అయితే ఇదే వాళ్ళ పతనానికి నాంది కాబోతా ఉన్నది. హరీష్ రావు గారు చెప్పినట్టు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక జనగామలో కాంగ్రెస్ గూండాయిజం. మంత్రి సీతక్క సమక్షంలో ఎమ్మెల్యే పల్లాపై దాడికి యత్నం ప్రతిఘటించి అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట, ఉద్రిక్తత, అట్లా అధికార మదం తోటి మరి ఆ విధంగా చేస్తా ఉన్నారు. ఇలా ఎమ్మెల్యే ప్రోటోకాల్ ప్రకారం మరి ఇక్కడ ఆయన ఏదైతే సీతక్క మంత్రి గారు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తా ఉన్నారో వాటి దగ్గరికి మరి ప్రోటోకాల్ ప్రకారం ఆ స్థానిక ఎమ్మెల్యే వెళ్తే పల్లా గోబ్యాక్ అంటారు. వీడెవడు పల్లా గోబ్యాక్ అంటానికి కొంచెం అన్నా సిగ్గు శరం ఉన్నది ఈ కాంగ్రెస్ నాయకులకు. అధికార మదంతో అలా కళ్ళు కనబడతలేదు, వాని స్థాయి ఏందో తెలుస్తలేదు. ఎవడు పడితే ఆడు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్న దుస్థితిని కూడా మనం ఇక్కడ చూడాలి. బాగా చదువుకో బిడ్డ. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పెద్ద మనసు, దివంగత పార్టీ నేత కుటుంబానికి అండ. సుకీర్తన మెడిసిన్ చదువు కోసం సాయం అని చెప్పి ములుగు జడ్పీ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో కుసుమ జగదీష్, ఆయన ఏదైతే గుండెపోటుతో చనిపోయినో ఆయన తెలంగాణ ఉద్యమకారుడు. మరి ఆయన కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి ఆయన బిడ్డ మరి ఎంబీబీఎస్ చదువు కోసం నిన్నటి రోజున కేసీఆర్ ఆమె పార్టీ ఫండ్ నుంచి డబ్బులు ఇచ్చిన పరిస్థితిని కూడా చూడవచ్చు. సబ్ రిజిస్ట్రార్ ఆస్తులు 100 కోట్లు వెలుగులోకి. రంగారెడ్డి జిల్లా సబ్ రిజిస్ట్రార్ భాగవతం. 27 ఎకరాల వ్యవసాయం, ఎకరం వాణిజ్యం, లగ్జరీ కార్లు, ఫామ్ హౌస్, కేజీకి పైగా బంగారం లభ్యం. ఏసీబీ సోదాల్లో 9 లక్షల నగదు స్వాధీనమట. రంగారెడ్డి మరి సబ్ రిజిస్ట్రార్ కు 100 కోట్ల ఆస్తులున్నాయట. సబ్ రిజిస్ట్రార్లు ఏ మేరకు మరి ఇక్కడ దోపిడీకి పాల్పడుతూ ఉన్నారో మనం ఇక్కడ చూడవచ్చు. ఇక నేటి నుంచి ఏదైతే ఇప్పుడు కొత్తగా బండ్లు కొన్నోళ్ళైనా కార్లు కొన్నోళ్ళైనా ఆర్టీఏ ఆఫీస్కి పోవాల్సిన అవసరం లేదు. షోరూమ్ల దగ్గరనే రిజిస్ట్రేషన్ ప్రారంభించిండు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే భయపడేదే లేదు, సిట్ ఎన్నిసార్లు పిలిచినా వస్తా అని చెప్పి మరి ఇక్కడ కేటీఆర్ గారు అట్టాసంగా మరి సిట్ ఆఫీస్ నుంచి బయటపడ్డ పరిస్థితి. సోలార్ స్కామ్ కు సంబంధించి సీఎం బావమరిదికి సిరులగనిగా సింగరేణి అని చెప్పి మరి ఇక్కడ 2020, 2021, 22లో 25,000, 30,000 ఆదాయం ఉన్న సంస్థ ఇవాళ కోట్లాది రూపాయల టర్న్ ఓవర్ను ఏ విధంగా చేస్తుందో మరి తెలంగాణ ప్రజానీకం ఆలోచన చేసుకోవాలి. ఇవాళ స్టువార్ట్పురం దొంగలు పోలీసు అధికారులను బెదిరించేలా కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ పెద్ద నేరం, ప్రజాస్వామ్యయుతంగా విచారణ చేస్తున్నాం. సింగరేణిలో గత 12 ఏళ్లుగా ఏం జరిగిందన్న దానిపై పిఎస్సిలో చర్చిస్తాం. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, మా అసోసియేట్ సభ్యుడు పటాన్చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి వ్యాఖ్యలను పరిశీలిస్తామంటున్న మహేష్ కుమార్ గౌడ్. వాళ్ళు స్టువార్ట్పురం దొంగలు. ఎవరు స్టువార్ట్పురం దొంగలు? ఇవాళ 22% మరి లెస్కుపోయే టెండర్లను 7% ఎక్సెస్ చేసుకుని సుమారు 30% మరి ఆ సింగరేణి నిధులను కొల్లగొడుతున్న వాళ్ళు దొంగలా, లేదంటే దాన్ని స్కామ్ బయట పెట్టిన వాళ్ళు దొంగలా? ఇవాళ తేలుగుట్టిన దొంగల్లాగా అయింది ఇవాళ కాంగ్రెస్ నాయకుల పరిస్థితి. మరి పెద్ద ఎత్తున సింగరేణి ఈ రకంగా దోపిడీకి గురి చేసుకుంటూ గత 12 ఏళ్లలో ఏం జరిగిందో విచారణ చేస్తారట. మరి ఇక్కడ మీ దొంగతనం బయట పెడితేనే మరి ఇవాళ మీకు తెలుస్తుందా? ఇప్పటికైనా సింగరేణిలో 10 సంవత్సరాల్లో ఏం జరిగిందో మీరన్నా బయట పెట్టాలి. ఈ 2 సంవత్సరాలలో సైట్ విజిట్ సర్టిఫికేట్ తోటి మరి ఇక్కడ పూర్తి స్థాయిలో దోపిడీ గురైందా లేదా ఆ విషయాన్ని కూడా బట్టబయలు మీరు చేయాలి. మీరు చేయకున్న ఆధారాలతో సహా ఆల్రెడీ ఇక్కడ మరి ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ ఏదైతే ప్రజాక్షేత్రంలో బయట పెడుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే మేడారం జాతరకు 3,70,00,000 విడుదల చేసిన కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవతోటి 3 కోట్ల రూపాయలు ప్రత్యేక చొరవ తీసుకొని ఇవాళ మేడారం కోట్లాది మంది మరి ఇక్కడ కొంగు బంగారంగా భావించి వచ్చే మేడారం జాతరకు 3 కోట్లు విధిల్చి మరి దాన్ని ఎంత పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారో కూడా మనం ఇక్కడ చూడవచ్చు. కోట్ల బాన్లు ఎలా వచ్చాయి? ఫోన్లు ట్యాపింగ్ చేసి బెదిరించారా? కేటీఆర్ ను ప్రశ్నించిన సిట్ అధికారులు. మరి కొంచెం అన్నా నాలెడ్జ్, తెలివి, బుద్ధి ఉన్నోడు ఎవడు కూడా దాని గురించి ప్రశ్నించరు. ఇవాళ ఎవరినన్నా బెదిరిస్తే బ్లాక్ మనీ తీసుకుంటాడు, ఎవడన్నా వైట్ మనీ తీసుకుంటాడా? ఒక్కసారి ఆలోచన చేయాలి. పోనీ ఎలక్టోరల్ బాండ్స్ అనేటి ఓన్లీ బీఆర్ఎస్ కి వచ్చినాయా? ఇలా కాంగ్రెస్ చేతిలో ఏ విధంగా ఉన్నాయి? మరి గతంలో 10-15 ఏళ్ల నుంచి కూడా ఇలా కాంగ్రెస్ అధికారంలో లేదు. మరి జాతీయ కాంగ్రెస్ కూడా ఎలక్టోరల్ బాండ్స్ ఏ రంగా వస్తున్నాయి, బీజేపీకి ఏ రంగా వస్తున్నాయి, డిఎంకేకి ఏ రంగా వస్తున్నాయి, మరి ఇక్కడ వివిధ మరి టీఎంసీకి ఏ విధంగా వస్తున్నాయి, శివసేనకి ఏ విధంగా వస్తున్నాయి. ఇవన్నీ కూడా మరి ఇక్కడ అది వైట్ మనీ ద్వారా ఇచ్చేది, వాళ్ళు విరాళం ఇచ్చేది. అది వాళ్ళని పిలిచి అడుగు, ఎందుకు నీకు మరి ఇంత పెద్ద విరాళం ఇచ్చి మిమ్మల్ని బెదిరించిరా అని చెప్పి వాళ్ళని అడగాలి. కానీ నీకేనంగా వచ్చినాయి అని అంటే బాజాప్తా మరి ఏదైతే రహదారి ద్వారానే వచ్చినాయి, రాజమార్గంగానే వచ్చినాయి. మరి కోడిగుడ్డు మీద ఈకలు వీక్తే మీరే బఫూన్లు అవుతారనే విషయాన్ని కూడా ఆలోచన చేయాలి. సింగరేణిపై కేంద్రం గురియట. తమ తరపున ఉండే డైరెక్టర్ల సంఖ్యను పెంచుకునేందుకు సన్నాహాలు, తద్వారా సంస్థపై నిర్ణయాధికారం
సింగరేణి ఆర్థిక పరిస్థితి దెబ్బతినడం, గనుల టెండర్ల వివాదాలతోనే ఫోకస్. నేడు రేపు కోల్బెల్ట్ ప్రాంతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన. ఇలా సింగరేణి పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే, ఏదైతే మరి ఇండియా ఈజ్ రిచ్ ఇండియన్స్ ఆర్ పూర్ అన్నట్టు ఇలా సింగరేణి ఈజ్ రిచ్, మరి సింగరేనియన్స్ ఆర్ పూర్ అన్న పరిస్థితి ఇలా తయారైంది. ఎందుకంటే మరి ఆల్రెడీ పేపర్ల మీద లెక్కలలో చూసుకున్నట్టయితే మాత్రం విపరీతమైన లాభాలు వస్తా ఉన్నాయి సింగరేణికి. మొన్నటికి మొన్న వార్షిక ఆదాయంలో 6,000 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. కానీ ఇలా సింగరేణి కార్మికులకు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు. దానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే 48,000 కోట్ల రూపాయలు ఇవాళ ప్రభుత్వమే సింగరేణికి బాకీ పడ్డది. ఇవాళ జెన్కో మరి ఇక్కడ బాకీ పడ్డది. మరి ఇక్కడ ఇవాళ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి మరి ఏదైతే సింగరేణి నుంచి తీసుకున్నటువంటి జెన్కో ఏదైతే బొగ్గు తీసుకుంటా ఉన్నదో దానికి చెల్లించాల్సిన డబ్బులు చెల్లిస్తలేదు. ఎందుకు చెల్లిస్తలేదంటే మరి ఇక్కడ ప్రభుత్వం వాడుకునే విద్యుత్ ఏదైతే ఉన్నదో ఆ విద్యుత్కు జెన్కోకు ప్రభుత్వం డబ్బులు కడతలేదు. ఓవరాల్ గా మరి ప్రభుత్వం జెన్కో గట్టక, జెన్కో సింగరేణి గట్టక ఇలా సింగరేణి అప్పులు తీసుకొచ్చి మరి ఇక్కడ ఏదైతే జీతాలు ఇవ్వాల్సిన దుస్థితికి వచ్చింది. పేపర్ల మీద మాత్రం మరి ఇక్కడ 1,000 కోట్ల లాభాలు ఉంటున్నాయి కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకుంటలేదు. దానికి కారణం మరి ఇక్కడ ఏవైతే ఆ సింగరేణికి ఆ బాకీలు ఉన్నాయో సంస్థలు ఆ బాకీలు చెల్లించకపోవడం మూలంగా ఈ విధంగా ఉంటే మరి ఇక్కడ ఇలా సింగరేణి మీద కన్ను పడ్డది కేంద్రానికి. మరి ఇలా ఏదైతే ఆ దుర్మార్గపు చర్యలతోటి మరి ఆ దోపిడీ చర్యలతోటి ఇలా సింగరేణి ప్రతిష్టను భ్రష్టు పట్టిస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. కొత్త రుణాల సొమ్ము పాత అప్పులకే సరి. మార్కెట్ రుణాల చెల్లింపు కోసమే 58% సొమ్ము వ్యయం. రాష్ట్ర అవసరాలకు మిగిలినది 42%. జిఎస్డిపిలో 27% దాటిన అప్పులట. 25-64 మధ్య కట్టాల్సిన అప్పులు 3,63,883 కోట్లు. వివిధ కార్పొరేషన్ల నుంచి 2,41,000 కోట్ల గ్యారంటీ అప్పులు అదనం. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే 64 వరకు వడ్డీలతో అన్ని కలిపితే కూడా 3,63,000 కోట్లట. అందులో మరి వీళ్ళు తీసుకున్న డబ్బులు మనం కట్టినవి తీసేస్తే ఇవాళ మేము కట్టినమని చెప్పుకుంటున్నదల్లా 34,000 కోట్లు కడితే 2023-24లో 49,000 కోట్లు ఉన్నాయట. అదేవిధంగా 56,000 కోట్లు 24-25 చేస్తే 31,000 కోట్లు. అంటే ఇందులో 25 కోట్లు 25,000 కోట్లు, ఇందులో 15,000 కోట్లు, ఇందులో 35,000 కోట్లు, మొత్తం సుమారు 75,000 కోట్లు. మరి 75,000 కోట్లు ఇళ్ళకెళ్ళి తీసేస్తే మరి దీనికి అంతా కూడా 64 వరకు కూడా వడ్డీ కలిపితే అంత కొడితే 2,50,000 కోట్ల కంటే ఎక్కువ ఉన్నది. మరి ఎందుకు 6 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అని చెప్తా ఉన్నది ఈ ఏదైతే రేవంత్ రెడ్డి బూటు నాకే పత్రిక. ఇవాళ ఏదైతే ఆ రేవంత్ రెడ్డి వెనకేసుకొని రావడానికి ఇవాళ పాత అప్పులు మరి ఏదైతే కొత్తగా తీసుకునే రుణాలు పాత అప్పులకేసారట. మరి కొత్తగా అప్పులు ఎందుకు తీసుకుంటాడు? ఏదైతే అప్పులు కట్టడానికి మరి ఈయన దగ్గర ఒక ప్రణాళిక ఎందుకు లేదు? ఆ అప్పులకు మేము కొత్త అప్పు ఒక్కటి కూడా తీసుకోమని చెప్పి అప్పు చేసుకుంటా మరి అప్పులు కట్టేటోని ఏమంటారు? చేతగానోడు అంటారా లేదంటే హీరో అంటారా? ఒక్కసారి ఆలోచన చేయాలి. మరి ఇక్కడ నీకు పాత అప్పుల కోసమే కొత్త రుణాలు తీసుకున్నావు, కానీ పాత అప్పులు కట్టేదానికంటే ఎక్కువ ఇంకా కూడా వాడుతున్నావు కదా. నువ్వు అప్పులేవి తీసుకోకుండా మరి ఇక్కడ వాటిని కట్టుకుంటూ వాటిని పూర్తి చేసుకుంటూ ఇలా తెలంగాణ నేను గాడిలో పెట్టినా అంటే ఎవడన్నా నమ్ముతాడు. కానీ ఇవాళ సుమారు 3 లక్షల కోట్ల రూపాయల అప్పు కేవలం 2.5 సంవత్సరాలు గడవక ముందే చేసినావు అని అంటే నీ అసమర్థ పాలన ఏ విధంగా ఉన్నది మరి ఇక్కడ ఆలోచన చేయాలి. పోనీ మరి 6 గ్యారంటీలను అమలు చేసినవా, నువ్వు సంక్షేమ పథకాలు అమలు చేసినవా అంటే మరి కేసీఆర్ ఇచ్చిన సంక్షేమ పథకాలకే పంగనామం పెట్టి ఇవాళ చూసుకున్నట్టయితే రైతు బంధు ఎప్పుడు రావాలి? రైతు బంధు అనేది నాట్లేసే సమయంలో రావాలి. మరి ఇప్పుడు ఓట్లేసే సమయం వరకు కూడా ఎందుకు వస్తలేదు రైతు బంధు? ఒకసారి ఆలోచన చేయాలి. గతంలో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు? పంటలకే ఇస్తున్నావు, 3వ పంటకి ఇస్తలేవు. పంటకు 5,000 ఎకరానికి ఇచ్చినావు, 2 పంటలకే ఇచ్చింది కదా సన్నాసి రైతు బంధు. మరి 3 పంటలు పండిస్తే 3 సార్లు ఎందుకు ఇస్తలేవు రైతు బంధు? గతంలో గతంలో 2 పంటలకు ఇస్తే 2 పంటలకు ఇస్తాను, మరి 3 పంటలకు ఎందుకు ఇస్తలేవు? నీ అతి తెలివితే ఎట్లా సన్యాసి అన్నాడు. మరి అలా ఏది డిసెంబర్లో రావాల్సిన రైతు భరోసా ఏది? మరి నువ్వు ఎప్పుడు ఇస్తా అన్నావు? నువ్వు 15,000 ఇస్తా అన్నావు. మరి ప్రతి విడతకు 7,500 కోట్లు ఇస్తా అన్నావు, దాన్ని 6,000 ఎక్కువ దించినావు. మరి ఏది సన్నాసి అని చెప్పి ఇలా తెలంగాణ ప్రజానీకం అందరూ కూడా నీ ఇంటి ముందర వచ్చి మరి సన్నాసి నువ్వు వాళ్ళను 2 పంటలు ఇస్తే 3వ పంటకి ఏదన్నావు, నువ్వు మొదటి పంటకి ఏదిరా సన్నాసి అంటే ఏం చెప్తావు? తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. మరి గతంలో మనం చూసినాం, ఎందుకే మేము ఇయ్యమా మేము చెయ్యమా అని చెప్పి మాట్లాడిన మాటలను కూడా మనం విన్నాం.
కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతున్నాయి. ఎందుకు బంద్ అవుతున్నాయి? మేమేమన్నా దివానగలమా? మాకేమన్నా ధమాక్ లేదా? మేము సస్తా ఉన్నాయి. మరి ఇక్కడ కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతా అన్నాడు. ఎందుకు బంద్ అవుతాయా? మేమన్నా దివానగాళ్ళం అంటాండి. మరి ఇప్పుడు రైతు భరోసా అత్తలేదు, దివానగాళ్ళు ఎవరు అనే ఆలోచన కూడా ఒక్కసారి తెలంగాణ ప్రజానీకం చేసుకోవాలి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే, విరాళం ఇచ్చిన వ్యాపారుల పేర్లు నిఘా జాబితాలో ఎందుకు? ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ ను ప్రశ్నించిన సిట్టు 7.5 గంటల పాటు కొనసాగిన విచారణ. ప్రభాకర్ రావు పునర్నియామకంపై ఉన్నతాధికారులని అడగాలన్న మాజీ మంత్రి. ఎవడన్నా విరాళం నీకు ఎందుకు ఇచ్చిండు అని అంటే, నేను పార్టీ పెట్టినా కాబట్టి, ప్రజాస్వామ్యయుతంగా పార్టీ నడిపిస్తాను కాబట్టి, ఆ పార్టీ నడవాలంటే ప్రజల సహకారం అవసరం కాబట్టి, అదేవిధంగా ఎవరైతే మరి ఇక్కడ ఉన్నతంగా సంపాదించే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ఇక్కడ ఆ రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా, రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా మరి ఇక్కడ వాళ్ళు ఏదైతే రాజమార్గంలో ఇచ్చేటువంటి ఎలక్టోరల్ బాండ్లు, మరి నిజంగానే ఆ ఎలక్టోరల్ బాండ్లలో కూడా ఏదన్నా భయపడి ఇచ్చిండు అని అంటే ఈ సిట్ ఎవరిని పిలవాలి? ఎలక్టోరల్ బాండ్లు ఏవైతే ఉన్నాయో ఎవరైతే వాళ్ళు ఇచ్చిందో వాళ్ళని పిలిపించి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, మీకు జరిగింది ఏందని, మీ ఫోన్ ట్యాపింగ్ గురైందని వాళ్ళ దగ్గర నుంచి రాకుండా ఎందుకు ఇచ్చిరు మీకు అని చెప్పి అడగడం. ఇవాళ కేవలం వీళ్ళు టైంపాస్ చేయడానికి డైవర్షన్ కార్యక్రమంలో భాగంగా బొగ్గు కుంభకోణాన్ని బయటికి రాకుండా కేటీఆర్ను తీసుకొచ్చి, హరీష్ రావును తీసుకొచ్చి నిలబెడితే మొత్తం వార్తలన్నీ కూడా, పత్రికల అటెన్షన్ అంతా కూడా అటే ఉంటది కాబట్టి ప్రజల్లో ఈ చర్చ జరగకుండా తప్పించుకొని పోవచ్చు అని చెప్పి ఏదైతే ఆలోచన చేసిరో వాళ్ళది మాత్రం ఆ డైవర్షన్ డ్రామాలు నడవడం లేదు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అవినీతి ఊబిలో కాంగ్రెస్ సర్కార్ అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే సిట్ల పేరిట విచారణ. ప్రజల దృష్టి మళ్లించేందుకు పోలీసు వ్యవస్థను వాడుకుంటున్న రేవంత్. వాళ్ళు ఫస్ట్ నుంచి చేస్తున్న కార్యక్రమమే అది. వాళ్ళు కేవలం పోలీసులను వాడుకొని డైవర్షన్ కే మరి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక సైట్ విజిట్ నిబంధన అవసరం ఏముంది? నైనిగన్పై సింగరేణి అధికారులను ప్రశ్నించిన కమిటీ మార్గదర్శకాల ప్రకారమే పెట్టామని చెప్పిన సింగరేణి సిఎంపిడిఐ మార్గదర్శకాల కాపీ అందజేతాడ. మరి సిఎంపిడిఐ అంటే ఏంటంటే సెంట్రల్ మైన్స్ ప్లానింగ్ అండ్ డిజైన్ సంస్థ ఏదైతే ఉన్నదో అది మరి సిహెచ్పి కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లల్లో బాగా ఇబ్బందులు ఉంటాయి. కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లు ఖచ్చితంగా వాళ్ళు సైట్ విజిట్ చేయాలి. ఆ సైట్ విజిట్ చేసినట్టు కూడా సర్టిఫికేట్ ఇవ్వాలి. సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చినా కూడా అక్కడ భౌగోళిక పరిస్థితులు వాళ్ళకి తెలియదు అని చెప్పి పెడితే ఆ లొసుగును ఆధారం చేసుకొని దాన్ని మైన్లకు కూడా విస్తరించిన ఘనత ఇవాళ కాంగ్రెస్ సర్కార్ది, లేదంటే అవినీతి సింగరేణి అధికారులది. ఇందులో సింగరేణి అధికారుల పాత్ర కీలకం. ఏదైతే ఈ సైట్ విజిట్ అనే నిబంధన ఉంటది అనేది తెలిసేదే వీళ్ళకి కాబట్టి ఎవడో అవినీతి అధికారి మరి ఇక్కడ ఈ నాయకులకు చేరవేసిండు. దాంతో ఆ నిబంధన పెట్టి తమకు అనుకూలమైన వాళ్ళకు మాత్రమే సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇచ్చి మరి ఎవరైనా ఇతర సంస్థలు ఏమన్నా వస్తే వాళ్ళకి ఇవ్వకుండా మరి వాళ్ళను ఏదో టెండర్లో పాల్గొనకుండా చేసి ఇవాళ 7 టెండర్లను అక్రమంగా కొల్లగొట్టి మరి ఇక్కడ కోట్లాది రూపాయలు, 100 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఇలా సింగరేణికి సంబంధించిన సింగరేణి ప్రాంత ప్రజలు ఇవాళ చూసుకున్నట్టయితే సింగరేణి ప్రాంతంలో మన భూములన్నీ కూడా భూ నిర్వాసితులు భూములన్నీ కోల్పోయి తమ జీవనాన్ని అంతా కూడా కోల్పోయి తమకు మరి ఇక్కడ తరతరాలుగా బువ్వ పెట్టేటువంటి భూములన్నిటి కూడా సింగరేణికి అప్పచెప్పి ఇవాళ సింగరేణి మరి ఏదైతే ఆ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతా ఉన్నామో దానికోసం మనం ఆ సమిధలుగా మారుతా ఉన్నామో మరి మనలాంటి గ్రామాల్లో పైసలు కూడా ఖర్చు చేయరు కానీ సిఎస్ఆర్ నిధులతోటి ఫుట్బాల్ ఆడుకోవడానికి మరి కోట్లాది రూపాయల ఖర్చు చేస్తా ఉన్నది సింగరేణి సంస్థ. మరి ఈ రకంగా సింగరేణి ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఇటు ఒకవైపు మరి నిర్వాసితుల నోట్లో మట్టి కొడుతూ ఇటు సింగరేణి కార్మికుల చెమటను మరి దోచుకొని పోతున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎండగట్టాలి. ఈ బొగ్గు కుంభకోణానికి సంబంధించి మరి ఇక్కడ కాంగ్రెస్ కు బుద్ధి చెప్పడానికి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.